హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణి టాకీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు చీరలని నా ముందే కూర్చున్నానండి. చీరలు చూపిద్దామని. పట్టు చీరలు ఉన్నాయి, ఫ్యాన్సీ ఉన్నాయి, రెగ్యులర్ చీరలు ఉన్నాయండి. రకరకాలు ఉన్నాయి. సో చూద్దామా? శారీస్ అంటే మనకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి. ఇంకా కొనాలి అని అంటుంటాం కానీ వద్దని అయితే అనం కదండి శారీస్ని. అలా కొన్నవేనండి ఈ శారీస్ అన్నీ. నాకు కుకింగ్ అన్నా షాపింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్ అండి. ఇది టమాటో రెడ్ అండి. టమాటో రెడ్ మీద రెడ్ వచ్చి బార్డర్, పళ్ళు అంతా రెడ్ ఇట్లా బాగా హెవీగా వచ్చింది. ఇది పళ్ళు. మధ్య మధ్యలో వెహికల్ సౌండ్స్ వస్తున్నాయండి. మా ఇంటి పక్కనే రోడ్ ఉంది, సో కొంచెం ఆ సౌండ్స్ని ఇగ్నోర్ చేసేయండి, ఏమనుకోవద్దు, సారీ. ఇది కట్టుకుంటే మెత్తగానే ఉంటుందండి శారీ. ఇది వచ్చి బ్లౌజ్ అండి. ఇది పళ్ళు ఉంది కదా, సేమ్ పళ్ళుదే వచ్చింది. ఇట్లా స్టిచ్ చేయించానండి. బార్డర్లో పింక్ ఉంది కదా, ఆ పింక్ వేయించి ఇట్లా వేయించాను. మీలో ఎంతమందికి ఇష్టం అండి షాపింగ్స్ అంటే? ఆడవాళ్ళంటే షాపింగ్ ఇష్టం లేకుండా ఎవరు ఉండరు కదండి, నాకు తెలిసి. నెక్స్ట్ వచ్చి ఇది కొని చాలా కాలం అయిందండి. నా పెళ్ళికి ముందుది దాదాపు. మా పెద్దన్నయ్య మ్యారేజ్కి ఆడపడుచు కట్నం కింద ఇచ్చారండి ఈ చీర. చాలా బాగుంటుంది ఇప్పటికి కూడా శారీ. గ్రీన్. ఇది వచ్చి ఆఫ్ అండ్ ఆఫ్ అనమాట, లంగావోని టైప్ ఉంటుంది. ఇది లోపలంతా పర్పుల్ ఉంటుంది, పైన అంతా గ్రీన్ వస్తుంది. ఇది గ్రీన్ పైకంచు. చాలా బాగుంటుందండి ఈ శారీ. దాదాపు చాలా సంవత్సరాలు అయిపోయింది. 9-10 ఏళ్ళు అయిపోతుంది ఈ శారీ నాకు ఇచ్చి. దీనికి వచ్చి ఇవ్వండి బ్లౌజ్ గ్రీన్ వచ్చింది. ఇట్లా పైపింగ్ వేయించి ప్యాచ్ వర్క్తో చేయించాను. బాగుందా ఫ్రెండ్స్? మా పెద్దదని పెట్టారు ఈ శారీ. మన ఆడవాళ్ళందరికీ నచ్చింది షాపింగ్ అయితే మగవాళ్ళకి నచ్చందే షాపింగ్ అయి ఉంటుందండి, నాకు తెలిసి. కూడా నా పెళ్ళికి ముందుదేనండి, ముందు కొన్నది. వర్క్ ఉంటుంది. ఇంకోటి ఇట్లా మామిడి పిందెలా వచ్చి మామిడి పిందె చుట్టూ ఇట్లాగా చైన్ వర్క్ లాగా వస్తుంది. చీర అంతా ఇట్లానే ఉంటుందండి. ఇది పళ్ళు. పళ్ళుకి కూడా ఎక్కువ వర్క్ అది వచ్చి ఇట్లా ఉంటుంది. దీనికంతా వర్క్ ఉంది కదా అనేసి అని నేను కూడా ఇట్లా చైన్ వర్క్ తో వేయించుకున్నానండి జాకెట్. ఇట్లా ప్యాచ్ మీద అంతా స్టోన్ వర్క్. శారీ మీద అంతా స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవంతా స్టోన్ పూసల్లాగా ఉంది. ఇదంతా జాకెట్ కూడా చైన్ వర్క్ వేయించుకున్నాను. బాగుందండి. నా మ్యారేజ్కి ముందుదండి ఈ శారీ. బ్లౌజ్ వచ్చి నేనే స్టిచ్ చేసుకున్నా. ఇదైతే ఎన్ని చీరలున్నా ఎన్ని మోడల్స్ ఉన్నా కొంటూనే ఉంటాం కదండి మనమైతే. పెళ్లికి ముందు కుట్టేదానండి, ఇప్పుడైతే కుట్టట్లేదు. ఇప్పుడు ఇంకా మిషన్ లేదు. పెళ్లికి ముందు అయితే మిషన్ ఉండేది ఇంట్లో అమ్మది, దాని మీద కుట్టేదాన్ని. ఇప్పుడు లేదండి మిషన్, అందుకని కుట్టట్లా, అన్నీ బయటే. ఇది కూడా నా పెళ్లికి ముందుదేనండి శారీ. మంచి గ్రీన్ అండి. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, రిచ్ లుక్ ఉంటుంది. కడితే మాత్రం జస్ట్ ఇట్లా సన్న బార్డర్ ఉంటుంది అంతే. పట్టేనండి ఇది.
దీనికి పైటంచు వచ్చి ఇట్లా వచ్చింది. ఇది పైటంచు. ఇది శారీ అంతా ఇది ఇట్లా షైనింగ్ ఉంటుంది జాకెట్ పైటంచు. ఇది ఇది ఇట్లా ఉంది కదండి, గోల్డ్ అండ్ గ్రీన్ మిక్సింగ్ ఉంది కదా, ఎల్లో అండ్ గ్రీన్ లా ఉంది కదా. జాకెట్ కూడా అట్లే వచ్చిందండి. సో ఇదిగోండి జాకెట్ ఇట్లా వర్క్ చేయించుకొని ఇట్లా వేయించుకున్నా, ప్యాచ్ వర్క్. ఇది శారీ ప్లెయిన్ గా ఉంది కదా, బీరువాలో పెడతాం, కొంటాం, బీరువాలో పెడతాం, అంతే కదండి. వీటిని కట్టి కూడా ఏ కాలం అవుతుందో, ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయో. జాకెట్ కి కొంచెం హెవీగా వేయించాయి. అప్పుడు మాత్రం అన్నీ కొంటూ ఉంటామండి. కొన్నాక వాటిని వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే రానే రాదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు అని ఇంకా వాటిని అట్లే పూజిస్తుంటాము. ఎక్కడికి వెళ్ళేది ఉండదు, వాటిని వేసేది ఉండదు. మనం మాత్రం నైటీలు వేసుకొని తిరుగుతాం, అంతే కదండి. నిజమే కదా నేను చెప్పింది. ఈ మాటలు ఎంతమంది ఓకే అంటారండి. ఇది కూడా వర్కేనండి, వర్క్ శారీ. ఇది నా పెళ్లికి గిఫ్ట్ ఇచ్చారండి ఎవరో ఓనర్ సార్. ఇది పైటంచు అండి. శారీ అంతా ఇట్లా పింక్ అండ్ లెమన్ ఎల్లో, మధ్య మధ్యలో ఈ ప్యాచెస్ ఉంటాయి, ప్యాచ్ వర్క్. కడితే మాత్రం గ్రాండ్ గా ఉంటుందండి ఈ శారీ. ఎల్లో ఉంది కదా, బాగా హైలైట్ గా కనిపిస్తుంది. మళ్ళీ తర్వాత ఇప్పుడు బయటికి తీసానండి వీటిని మీకు చూపిద్దామని. మళ్ళీ ఎప్పటికి తీస్తానో. దీనికి వచ్చి పింక్ బ్లౌజ్ వచ్చిందండి. నేను ఇట్లా మధ్యలో ఎల్లో వేయించి ఇట్లా చేయించి బ్లౌజ్ ఉన్నారండి. నాలాగా చీరలన్నీ దాచి దాచి సంవత్సరాల నుంచి పోగు పెట్టుకొని అట్లే ఉంచిన వాళ్ళు. సో మీరు కూడా ఒకసారి మీ పాత చీరలన్నీ తీసి ముందేసుకోండి. వాటిని ఎవరెవరు ఇచ్చారు, ఏంటి, ఎప్పుడు కొన్నారు అన్ని జ్ఞాపకాలు నెమరు వేసుకోండి. పింక్ అండి, నా దగ్గర ఎక్కువ పింక్లు బ్లూలు ఉంటాయండి. ఎప్పుడు కొన్నా పింక్ బ్లూ లేకపోతే మెరూన్లు, ఇవే సెట్ అవుతాయండి. దాదాపు ఎవరైనా ఇచ్చినా కూడా దాదాపు పింకే ఇస్తుంటారు, లేకపోతే బ్లూ ఇస్తుంటారు. ఇంకా అట్లా అన్ని పింక్లు బ్లూ ఎక్కువ ఉంటాయి. నా ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ అండి. మీ ఫేవరెట్ కలర్స్ నాకు చెప్పండి. చీరంతా ఇట్లా రన్నింగ్ ఉంటుందండి, బుట్టాతో ఉంటుంది. మీ దగ్గర ఎక్కువ ఏ కలర్ చీరలు ఉంటాయో కూడా నాతో షేర్ చేసుకోండి. నావైతే చూస్తున్నారుగా అన్ని పింక్ బ్లూ ఇవే కనిపిస్తాయి మీకు. రన్నింగ్ వచ్చింది, నేను రన్నింగ్ కుట్టించలేదండి. ఇట్లా గ్రీన్ బ్లౌజ్ తీసుకొని కాంట్రాక్ట్ కి ఇట్లా శారీ మీద అంతా మామిడి పిందెలు ఉన్నాయి కదా, ఇంకా అందుకని మామిడి పిందెలు ఉండేలాగా ఇది వచ్చి వెంకటగిరి పట్టు అండి. ఇది వెంకటగిరి కాటన్ టైప్ అంటారు కదా, వాటిలోనే పట్టు ఇది. ఇదండి శారీ అంతా. పైటంచు వచ్చి ఇట్లా పట్టులాగా వచ్చిందండి. శారీ అంతా సేమ్. బ్లౌజ్ ఇట్లా వేయించాను సింపుల్. ఎందుకు ఇప్పుడు చీరలన్నీ ముందేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? వంట ఏం చేయకుండా నాకు కాస్త సర్దినట్టు ఉంటుంది, మీకు అన్నీ చూపించినట్టు ఉంటుంది కదా అనేసి అని శారీస్ అన్నీ ముందేసుకొని కూర్చొని సర్దుతున్నానండి. ఆ వంకలో భాగంగా మీకు కూడా చూపిస్తున్నా. ఇది వచ్చి ఫ్యాన్సీనే అండి. ఇది నావీ బ్లూ అండి, బ్లాక్ కాదు, నావీ బ్లూ వస్తుంది. బ్లూ అన్నమాట. కళ్ళ ముందంతా బ్లూ పింక్ ఉంది కదండి. రాత్రి కల్లో కూడా బ్లూ పింక్లే కల్లోకి వస్తాయేమోనండి. అన్నానో లేదో అప్పుడే వచ్చేసింది చూడండి, అంచులో పింక్. పింక్ వచ్చింది పైటంచు.
బ్లూ పింక్ చూసి మీకు ఇంకా బ్లూ పింక్ మీద విరక్తి వచ్చేయాలండి. మీరు ఇంకా బ్లూ పింక్ కొనుక్కోరు. శారీ అంతా బ్లూ. ఫామ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, చూడండి ఈ వీడియోలు చూసిన వాళ్ళు నీ బ్లూకో నమస్కారం, పింక్కో నమస్కారం అని పెడతారు. బయట నుంచి పింక్ వచ్చింది కదండి, సో బ్లౌజ్ కూడా పింకే వచ్చింది. ఇవ్వండి ఇచ్చాను. పర్వాలేదండి, మీకు నిజంగా అలాగే అనిపిస్తే పెట్టండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నా బ్లూ పింకులు మిమ్మల్ని కూడా ఉత్తేజపరిచాయని ఆనందపడతానండి. ఇది కూడా ఫ్యాన్సీ మెత్తగా ఉంటుందండి ఈ శారీ, బాగుంటుంది. కాటన్లా ఉంటుంది కానీ కాటన్ కాదండి ఇది. కడితే మాత్రం బాగుంటుందండి. అంచు పెద్దగా ఉంది కదా, ఇలా పట్టు అంచు లాగా వచ్చింది దీనికి. చాలా మెత్తగా బాగుంటుంది శారీ మాత్రం. శారీ అంతా ఇట్లా ఫ్లవర్స్ వచ్చింది. బిస్కెట్ కలర్ శారీ అండి ఇదైతే. పైట అంచు అంతా ఫ్లవర్స్ తో వచ్చింది. దీనికి బ్లౌజ్ ఇదండి, మామూలుగానే కుట్టించాను, ఏం వర్క్ పెట్టించలేదు. ఇదండి పింక్ అండ్ రెడ్. ఇది శారీ మొత్తం ఇంతేనండి, పైటంచు కానీ ఏమీ ఉండదు, మొత్తం రన్నింగే. ఇది పైటంచు, జస్ట్ ఇలా థ్రెడ్స్ ఇచ్చాడు అంతేగాని మొత్తం రన్నింగే. మళ్ళీ పింక్ శారీ తీసింది అనుకుంటున్నారా అండి? ఏమనుకోకండి ప్లీజ్, అట్లా చూసేయండి, ఏం పర్వాలేదు. రెడీమేడ్ బ్లౌజ్ అండి ఇది, రెడీమేడ్ బ్లౌజే వచ్చింది. ఈ శారీ వచ్చి నా మ్యారేజ్ అప్పుడుదండి, వైట్ శారీ, వైట్ అండ్ గోల్డ్. వైట్ అండ్ గోల్డ్ కి అంచు ఉంటుంది ఇట్లా. వైట్ శారీ, రెడ్ బోర్డర్ వచ్చి ఇట్లా గోల్డ్ అంచు ఉంటుందండి. శారీ అంతా ఇట్లానే ఉంటుంది, ఇదిగోండి అంచు. దీనికి వచ్చి రెడ్ బార్డర్ ఉంది కదండి, రెడ్ బ్లౌజ్ వచ్చింది. ఈ రెడ్ బ్లౌజ్ ని ఇట్లా ప్యాచ్ వర్క్ తో ఇట్లా వచ్చింది. ఇది మధ్యన రీసెంట్ గా ఒక 3-4 years అవుతుందండి శారీ కుట్టించి. నారాయణఖేడ్లో ఉన్నప్పుడు కొన్నది. ఈయన జాబ్ వల్ల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు కదండి, సో మహబూబ్ నగర్ లో కొన్నవి, నారాయణఖేడ్లో కొన్నవి, విజయవాడలో కొన్నవి, సో చాలా చోట్ల ఉంటాయి నా శారీలన్నీ, ఒక్క చోట అని కాదు. శ్రీకాకుళం వచ్చిన తర్వాత ఇప్పుడు పలాస్లో కొన్నవి. ఈ శారీ అంతా ఇట్లా ఉంటుంది, బుట్టలు ఉంటాయి కదా హ్యాంగింగ్స్, అట్లా బుట్టల్లాగా ఉంటుంది. గోల్డ్ అండి ఇది, గోల్డ్ అంచు వచ్చింది. ఇవి నేను వేయించానండి, నేను చేపించాను. శారీకి రాగా శారీలో గ్రీన్ గోల్డ్ ఉందనేసి ఇట్లా చేపించాను. పైటంచు ఇంకా శారీ అంతా ఇంతేనండి. ఇది పైటంచు. శారీ చూసినా కన్ఫామ్గా పింక్ కానీ బ్లూ కానీ కలిసే ఉంటున్నాయి కదండి నా శారీస్. గ్రీన్ వచ్చింది, సో పింక్ అండ్ గ్రీన్ ప్యాచ్ వర్క్ తో ఇట్లా చేయించాను. ఈ
ఈ చీర కొన్ని చాలా సంవత్సరాలు అయిందండి, కానీ చీర మాత్రం చెక్కు చెదరదు. మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు కొన్నది. ప్లెయిన్ శారీ అండి, జస్ట్ బోర్డర్స్ ఉంటాయి అంతే. ఇట్లా శారీ అంతా బోర్డర్ ఉంటుంది, పై కంచు మొత్తం అంతా ప్లేనే. దీనికి వచ్చి జాకెట్ మాత్రం హెవీగా ఉంటుందండి, జాకెట్ హెవీ ఇచ్చాడు. కానీ బాగా మళ్ళీందండి ఈ శారీ మాత్రం, చాలా లైన్. మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు కొన్నది. శారీ అంతా ప్లేన్, సింపుల్ గా బాగుంటుంది అప్పుడప్పుడు కట్టుకోవడానికి. లాస్ట్ ఇయర్ కాక ఆ 5 ఇయర్ వరలక్ష్మి రకం కొన్నది. నారాయణపేటలో ఉన్నప్పుడండి. రెడ్ వచ్చి గ్రీన్ తామర పువ్వు లాగా ఉంటుంది శారీ అంతా, ఇట్లనే ఉంటుంది. మొన్న కట్టుకున్నానండి, మొన్న ఫ్రైడేకి కట్టుకున్నాను, ఫస్ట్ ఫ్రైడే రోజు కట్టుకున్నాను. ఇది పైన మొత్తం ఫ్లవర్స్ తో ఉంటుంది. శారీ అంతా ఇట్లా సగమేమో బుట్ట ఉంటుంది, సగమేమో ఫ్లవర్స్ ఉంటుంది. జాకెట్ ప్లేనే వచ్చిందండి, ప్లేన్ గానే పైపింగ్ వేయించి కుట్టించాను. మరి ఎవ్వరూ నా శారీస్ చూపించండి అని అడగరు కదండి. ఇప్పుడు చూసిందే చాలా ఎక్కువైపోయి ఉంటుంది మీకు. పింక్ బ్లూ వర్క్ శారీస్ చూసామండి, ఇవన్నీ వర్క్ శారీస్. ఇది కూడా నా పెళ్లికి ముందుదేనండి శారీ, కానీ చాలా బాగుంటుంది శారీ, చాలా మెత్తగా ఉంటుంది శారీ, స్మూత్ గా. క్లాత్ డిఫరెంట్ గా ఉంటుందండి, మెత్తటి క్లాత్. ఏం చేస్తానండి, చూస్తున్న మీకే అంత కష్టం అనిపిస్తున్నప్పుడు కడుతున్న నాకు ఇంకా కష్టమవుతుందండి. ఎవరిచ్చినా ఎవరు కొన్నా బ్లూ పింక్లే కొనిస్తున్నారు. బోర్డర్స్ దీనికి వచ్చి గోల్డ్ బ్లౌజ్, బోర్డర్ గోల్డ్ ఉంది కదా, గోల్డ్ వచ్చింది. నేను ఇట్లా బ్లూతో ప్యాచ్ వర్క్ చేయించి. అందుకే ఈ వీడియో ద్వారానైనా అందరికీ తెలియాలి, కళ్యాణికి శారీ కొనాలంటే బ్లూ పింక్ కాకుండా ఏదైనా కొనివ్వాలి అని. ఇవన్నీ ఇంకా వర్క్ శారీస్ అండి, మహబూబ్ నగర్ లో కొన్నదేనండి. అమ్మయ్య, ఇప్పటికైనా ఒక కలర్ గ్రీన్ తీసింది అని మీ కళ్ళు కొంచెం రిలాక్స్ అవుతున్నాయి కదండి. గ్రీన్ అండి, ఇదంతా థ్రెడ్ వర్క్ శారీ. ఇవ్వండి, శారీ మొత్తం ఏమో ఇట్లా ఆఫ్ ఉంటుంది, ఈ కింద థ్రెడ్ వర్క్ ఉంటుంది, పై టంచుకు వచ్చేసరికి ఇక్కడ ఫుల్ ఉంటుంది. ఇది పై టంచు. ఇవ్వండి, ఇట్లా గ్రీన్ అండ్ గోల్డ్ ఇచ్చాడు బ్లౌజ్ లోనే, ఇట్లా వేయించు. ఇదంతా కూడా స్టోన్ వర్క్ ఏనండి, పైన థ్రెడ్ వర్క్, ఇదంతా బోర్డర్ అంతా స్టోన్ వర్క్. ఇది విజయవాడలో కొన్నట్టున్నానండి శారీ, గోల్డ్ శారీ అనేది, గోల్డ్ కలర్ శారీ అంతా ఇట్లానే ఉంటుంది, జస్ట్ పై కంచి మాత్రం బోర్డర్ ఉంటుంది అంతే. నా దగ్గర ఎక్కువ పట్టు టైపు అట్లా ఉండవండి, ఓన్లీ ప్లేన్ లేకపోతే బార్డర్స్ అవే కనిపిస్తాయి మీకు. అంచుకి బోర్డర్స్. జాకెట్ వచ్చి బ్లాక్ అండ్ మెరూన్ వచ్చిందండి, ఇది బ్లూ అండి, సర్ఫ్ బ్లూ అంటారు కదా, సర్ఫ్ కలర్ లో ఉంటుంది బ్లూ, ఆ బ్లూ అండి ఇది.
శారీ అంతా ఇట్లానే ఉంటుందండి. మనం ముట్టినా కానీ ఈ మడతలు అనేది పోలేదండి. నేను చాలా కాలం నుంచి వాడుతున్నాను ఇది. దాదాపు నా పెళ్ళికి ముందు నుంచి ఉన్నట్టుంది. పెళ్ళైన తర్వాత ఇది పైటంచి బోర్డర్ ఉంటుంది అంతే. శారీ అంతా ప్లేనే. గోల్డ్ బ్లౌజ్ వచ్చిందండి, గోల్డ్ కలర్. ఇది వచ్చి పింక్ అండి. మొత్తం ఇట్లా వర్క్ ఉంటుంది. ఇది పైటంచు. ఇవంతా బోర్డర్స్. బోర్డర్స్ అంతా బాగా హెవీగా ఇచ్చారండి ఈ శారీ పట్టు. బోర్డర్స్ అంతా బాగా హెవీగా ఉంటాయి. శారీ అంతా ఇంత. దీనికి వచ్చి గోల్డ్ బ్లౌజ్ అండి. గోల్డ్ మీద పింక్ వచ్చింది బ్లౌజ్. ఇది కూడా వర్క్ శారీనేనండి. గోల్డ్ అండ్ పింక్ అండి. ఇది కూడా లంగావని టైపు, హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది. సగమేమో ఇట్లా ఆరెంజ్ కలర్, మిగతాదంతా గోల్డ్. పైటంచు వచ్చి ఇది వస్తుంది. ఇది పైటంచు. శారీ అంతా గోల్డ్, గోల్డ్ హాఫ్ అండ్ హాఫ్ లంగావని టైప్ అన్నమాట. దీనికి బోర్డర్ చాలా హెవీగా ఉంటుంది. దీనికి కూడా గోల్డ్ బ్లౌజ్ వచ్చింది. నా చీరలు అన్నింట్లోనూ బ్లూ పింక్ లేకుండా ఒక 4-5 చీరలు ఉంటాయేమో కదండి, అంతే కదా. మిగతా అవన్నీ బ్లూ పింక్ కాంబినేషనే. ఇవన్నీ పట్టు అండి, పట్టు శారీలు. ఈ శారీ వచ్చి మా ఫ్రెండ్ ఇచ్చిందండి నా పెళ్ళప్పుడుది. మా ఫ్రెండ్ గిఫ్ట్. ఇది పైటంచు. శారీ అంతా బ్లూ. పైటంచు శారీ. ఉన్నప్పుడు అంత ఏం తెలియలేదు కానీ అండి, తీసి వీడియో తీస్తుంటే అన్ని బ్లూలు పింక్లే కనిపిస్తున్నాయండి నాకు కూడా. మీకే కాదు, నాకు కూడా బోర్గానే ఉంది. ఈ పింక్ వచ్చింది కదా సైడ్, అందుకని పింక్ వేయించి ప్యాచ్ వర్క్ వేయించి. ఇది నా పెళ్ళప్పుడు అండి. నా పెళ్ళప్పుడు పెళ్లి కూతురు చేసిన శారీ ఇదే. ఇది పైటంచు మెరూన్ వస్తుంది. పైటంచు మెరూన్, శారీ అంతా గోల్డ్, బిస్కెట్ కలర్ అండ్ గోల్డ్. ఇది బ్లౌజ్ అండి.
ఇది ప్యాచ్. శారీలో ఈ అంచు ఉంది కదా, ఆ అంచు ఇక్కడ వేపించి ఇది కూడా నా పెళ్ళప్పుడుదేనండి. పట్టు శారీ 2 తీసుకున్నారు. ఇది ఇంకోటి. ఇది వచ్చి వైలెట్ కలర్ అండి. వంగ పండు అంటాం కదా, వంగ కలర్. వంగ కలర్కి గోల్డ్. పైటన్స్ వచ్చి ఇట్లా గోల్డ్ ఉంటుంది. ఇది పైటన్స్. పైటన్స్ కలరే వచ్చిందండి బ్లౌజ్ కూడా. పైపింగ్ వర్క్ చేయించి ఇది నా పెళ్లి చీర అండి, కంచిపట్టు. కంచిపట్టు అండి. అప్పుడు కట్టమే అండి, మళ్ళీ కట్టలేదు. శారీ అంతా ఇక్కడ వస్తుంది. మెరూన్ అండ్ గోల్డ్. ఇది పైటంచు ఎల్లో. ఓకేనండి, ఈ బ్లూ పింక్లు చూసి మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. నచ్చితే మాత్రం బ్లూ లైక్, పింక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వెయిట్ ఉండేదండి. ఆ రోజు కట్టడానికి కష్టమైపోయింది. ఇంకా మళ్ళీ దీని జోలికి పోవాలా, మళ్ళీ ఎప్పుడు కడతాను. అంచు ఎల్లో ఉంది కదండి, బ్లౌజ్ కూడా ఎల్లో వచ్చింది. పింక్ చూసి కళ్యాణికి ఏదో అయిపోయింది, బ్లూ పింక్ మాట్లాడుతుంది అనుకుంటున్నారు కదా. ఊరికే అన్నాలండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా పెళ్లి పట్టు. ఇప్పటివరకు అయితే ఇంకా మొన్న శ్రావణ మాసం స్టార్టింగ్ అప్పుడు కొన్ని కొత్త చీరలు కొనుక్కున్నాను. ఇక్కడ కొత్త షాప్ ఇస్తే డైలీ యూస్గానే తీసుకున్నాను. అప్పుడప్పుడు మెత్తగా ఉంటాయి, వేసుకోవచ్చు అని. బ్లౌజెస్ ఇంకా స్టిచ్చింగ్ ఇచ్చానండి, రాలేదు. ఇవన్నీ కొత్తవి. ఇది మా అన్నయ్య పెట్టారు. బిస్కెట్ కలర్ శారీ, బిస్కెట్ మీద రెడ్ డాట్స్. ఇది 5 టన్స్. దీనికి ఇంకా బ్లౌజ్ కుట్టించలేదండి, రన్నింగ్ వచ్చింది బ్లౌజ్. సో నేను రెడ్ తీసుకున్నాను. రెడ్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా, ఈ రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో రెడ్ మిర్రర్స్తో తీసుకున్నాను, కుట్టించాను. ఇది కూడా డైలీ యూస్గానే తీసుకున్నాను. మన మామూలుగా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎలాగే ఇంకా శ్రావణ మాసం వస్తుంది, పండుగలు స్టార్ట్ అవుతాయి కదా, కట్టుకోవడానికి ఉంటాయి, అమ్మవారికి పెట్టడానికి కూడా ఉంటాయి కదా అన్నట్టు 4-5 శారీలు తీసుకున్నాను. తేలిగ్గా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది, డైలీ యూస్కి మెత్తగా కట్టుకోవడానికి బాగుంటుంది. ఇది కుట్టించాలి. ఇది కూడా రీసెంట్గా తీసుకున్నదే, గ్రీన్ అండి. ఇది డార్క్ గ్రీన్, నాచు గ్రీన్ అంటారు కదా, నాచు గ్రీన్. మొత్తం శారీ అంతా ప్లేన్ అండి, మొత్తం ప్లేనే ఉంది. ఇంకా ట్యాగ్స్ కూడా దిగదా. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కి వర్క్ వచ్చింది, మొత్తం అంతా చిన్న చిన్న అంచు వచ్చింది. శారీ మాత్రం చాలా మెత్తగా ఉందండి, ఎంతకాలం అన్నా మన్నుతుంది. మంచి స్మూత్ ఉంది. కుట్టించాలి, ఇది కూడా ఇంకా కుట్టించలేదు. ఒక
ఒక 2 మాత్రం ఇచ్చా స్టిచ్చింగ్కి అంతే. వాళ్ళకి మ్యారేజ్ యానివర్సరీ అయింది కదండి, ఒకటి కట్టుకున్నాను, ఇంకొకటి మిషన్ దగ్గర ఉంది. ఇవన్నీ కడితే వరలక్ష్మి వ్రతం రోజు ఇది కడతా. నేను జాకెట్ కుట్టిస్తున్నాను గ్రీన్ది. ఇంకా ఆ రోజు పని అది ఉంటుంది కదా, మెత్తగా వేసుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. సో పండగ రోజు ఇది కట్టుకుంటా. ఈరోజు దాని బ్లౌజ్ వచ్చేసి ఇది కట్ శారీ అండి. కడితే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కడతాను. గ్రీన్ అండ్ ఎల్లో ఇవంతా నెమలి అండి వచ్చింది. నెమలి వచ్చింది, పింక్ నెమలి. ఇది పైటంచు. ఇవి కుచ్చులు పెట్టించుకుంటారు కదా, ముళ్ళు వేయించుకుంటారు కదా, దానికోసం ముళ్ళుకి దారం. ఇది పైటంచు. శారీ అంతా ఇంతేనండి. గ్రీన్ వచ్చి పికాక్స్ ఉన్నాయి అంతా. పండగ రోజు అమ్మవారికి పెడదామని అనుకుంటున్నాను. ఎట్లుంది చెప్పండి, బాగుందా? పండగ రోజు చూద్దరు కానీ ఈ శారీ వరలక్ష్మి వ్రతం రోజు. మరీ విసిగిచ్చాననుకుంటే ఏమనుకోకండి, మరో మంచి వీడియోతో కలుస్తాను. ఇదేనండి శారీస్ అయితే. బాగున్నాయా ఫ్రెండ్స్? బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఎట్లున్నాయి చెప్పండి. నా శారీ కలెక్షన్ ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి రెగ్యులర్గా వాడుతుంటాను. మామూలుగా ఉన్నాయి. ఇంకొంచెం మంచిగా ఉన్నవి అంటే కనుక ఇవ్వండి. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్.